ఫస్ట్ ఏం చేయాలి? నిమ్మకాయలు టమాటాలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు దీనిలో చెప్పే మాటలు చెప్పే కాబట్టి వాల్యూమ్ తర్వాత తగ్గించుకోవచ్చు. ఏం చేయాలి? చింతపండు తడి లేకుండా ఎడదీసి గిన్నెలో పెట్టుకొని టమాటాలు కడిగి తుడిచి ముక్కలు కోసి దానిలో వేసి దానిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కేజీకి 1/2 కేజీ కారం, 200 గ్రాముల చింతపండు వేసి వెల్లుల్లిపాయలు చెత్తకొట్టేసుకోవాలి. నువ్వు చెప్పు. నాకు కొలత ఉండదండి, మామూలుగా జంప్ వేసేసేస్తా. అంటే కొలుసుకునే వాళ్ళు అయితే చెప్పుకో, నువ్వే చెప్పు నువ్వు నాకు చెప్తే కొలిసేవాళ్ళు అయితే అది ఒకటి ఉప్పు, ఒకటి కారం పోసుకోవాలి. కారం లేదు, ఇట్లు బాగా పెట్టించండి. ఇట్లా పచ్చళ్ళు బట్టి ఇంకో 2 కేజీలు ఉసిరికాయ అడిగింది కదా. కారం నేను ఇంట్లో ఎట్లా పెట్టుకోను, నేను పండుగ కొత్తగా తెచ్చుకుంటాను. మొన్న దసరా పండగకి అన్నాం కారు అనేది కాదు, ఎందుకంటే బాలకృష్ణ ఎవరైనా సరే చూపించుకుంటున్నారు కదా. ఇప్పుడు కొంటారా? ఏది ఇప్పుడు వీడికి వచ్చి వచ్చింది ఇది 2 లక్షలుగా, కోర్టుకు వచ్చి 40,000 40,000 అంటే ఏముందిలే, ఒక నెల ఇప్పుడు 30,000 ఫీజు కడుతున్నామే అట్టా నెల ఇచ్చలే. అయినా అదేం వెంటనే అడిగట్లేగా, 3,000 5,000 అట్లా ఇచ్చేసాం. నూనె నెయ్యినా? ఇప్పుడు నూనె అవసరం లేదా? నూనె అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి తాలింపు పెట్టుకునేటప్పుడు కొద్దిగా తీసి తాలింపు పెట్టుకుంటాం. ఊరాలి కొంచెం. ఎన్ని రోజులు ఊరాలి? 2-3 రోజుల్లో కొంచెం కలపాలి. చిన్న జాడీలో చేసాలో కొనుక్కుంటే మీకు పచ్చళ్ళగా బాగుంటుంది. మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాల్లో. చింతపండు కూడా పచ్చి లేకుండానా? కడపకుండా ఏ ఏం చేస్తా వచ్చి కరివేపాకు ఇటు, కరివేపాకు డబ్బా మూతిరా. అన్నయ్య నేను వచ్చేస్తాను. కరివేపాకు డబ్బా మూతి తొందరగా ఫాస్ట్ ఇవ్వు, తొందరది తీసి.
అయితే కొంచెం వీడియో అలాగ పెట్టేది. ఇట్లా ఇలా. చట్నీ నువ్వు బట్టలు వేసేసుకో, నీకు అట్టేసేస్తున్నా. ఏ వద్దురా, రేపే కదా హాలిడే. వద్దు నానా, గేమ్స్ ఏనంట, గేమ్స్ డాన్స్ ఏనంట, దానికి కూడా మానేస్తుంది. అసలు అయినా నీకెలా తెలుసు అసలు గేమ్స్ డాన్స్ పెట్ట? వీళ్ళు అన్నారుగా. ఎవరు కార్తీక్ వీళ్ళు వాళ్ళకేమో